హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తల విధానాన్ని ఎండగట్టాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న కాఫీ డే మిద్దెపైన బిస్ట్రోక్ బాంక్వెట్ హాల్లో జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను దూషిస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. తిరుమల లడ్డు విషయంలో తప్పు ఒప్పుకొని మళ్లీ దబాయిస్తున్నారన్నారు. ముందుగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు జనసేన క్రియాశీలక సభ్యత నమోదుపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాలూకా గురించి ఈరోజు మాట్లాడేదానికి మనకి నెల్లూరు పార్లమెంట్కి సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొన్న శాసన మండలిలో జరిగినటువంటి సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కూడా టెంపుల్స్కి వెళ్ళి దేవుడిని కూడా రాజకీయం చేసేటువంటి వైసీపీ పార్టీ నేతల యొక్క వైఖరిని తప్పుపట్టే విధంగా ఏదైతే హిందూ ధర్మానికి ఎగ్నెస్ట్గా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటి కూడా జనాలకు తెలియాలి. అదేవిధంగా భగవంతుడిని ఇన్నిసార్లు మనం నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఒప్పుకుని కూడా వాళ్ళు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మన ముఖ్యమంత్రి గారిని, తల్లిని, భార్యను కూడా దూషించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి తప్పు అయినప్పుడు కూడా మరి అలాంటి భాష వాడడం ఇది మంచిది కాదనే ఉద్దేశంతో మరి ఆ రోజు వారిని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విషయంలో కావాలని రెచ్చగొట్టి వాళ్ళ జైలుకి వెళ్తే మనం నెగ్గుతామని ఆలోచనలో ఉన్నా తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడడానికి మన అనుభవాన్ని కానీ లేకపోతే మన ఆలోచన కానీ పంచుకోవాలనే ఆలోచనలో వైసీపీ పార్టీ ఎక్కడ లేదు. వాళ్ళు వెంకటేశ్వరని బొమ్మలు తీసుకుని వచ్చి చెప్పులతో మరి మండలిలో తీసుకునే సందర్భం మీరు చూశారు. దేవుడితో రాజకీయం, బాబాయితో రాజకీయం, రక్తంతో రాజకీయం చేసేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి మరి తీవ్రంగా అర్థం పడుతూ ఉంది. ఇవాళ చూసుకుంటే మరి ఇవాళ హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా నెయ్యిలో కలిస్తే కలుస్తుంది, లేకపోతే జంతువులు కవలేదు కదా, కల్తీయే కదని సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక దేవుడు ప్రసాదాన్ని కల్తీ నూనెలతోనూ కెమికల్స్తో కలిపి ప్రజలకు మేము సప్లై చేసామని ఒప్పుని కూడా ఇవాళ మళ్ళీ దబాయించేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. గమనించండి అంతా, ఇదేంటే డైవర్షన్ పాలిటీ అయినప్పుడు కూడా చట్టం తన పని చేసుకెళ్తుందని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దాని మీద సిట్ని విచారణ జరిపిస్తూ ఉన్నారు, న్యాయస్థానానికి వెళ్తారు. అది అక్కడితో అయిపోవాలి. మళ్ళీ తిరిగి వాళ్ళు దెబ్బలాడే విధానం చూసారో లేదు మీరు, హౌస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలి మీకు క్షమాపణ? చేసిన తప్పు మీరు ప్రజలకు తెలిసిపోయింది. తెలిసినప్పుడు కూడా మీరు దాని మీద దబాయించే విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద అంబటి రాంబాబు గారి తీరు ఏంటంటే ఆయన తిరిగి దెబ్బలాడి ఇది తప్పు కాదని చెప్పి మళ్ళీ ఎంత దారుణమైన విషయం మీరు చూశారు. అలాంటి భాష వాడినప్పుడు ఎవరు కూడా సామాన్యుడు, ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు, సామాన్యుడు కూడా ఏ మనిషిని వదలడు. తన తల్లిని, తన భార్యని అంత డైరెక్ట్గా తిట్టినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి గురై కొంతమంది దాడి చేసినప్పుడు ఆ సంఘటనలో వాళ్ళ మీద కూడా కేసు కట్టడం జరిగింది. దానికి మళ్ళీ మన్నాడు వెంకటేశ్వర ఫోటోని బూట్లు పట్టుకొచ్చి ఆ ఫోటోలన్నీ చూపించడం, ఇలా ఊపి చూపించడం వెంకటేశ్వరని, ఇవన్నీ తప్పు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇన్ని పరిస్థితుల్లో కనపడలేదు. దాని మీద అందరినీ నిన్న గుళ్ళకి వెళ్ళి అందరినీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేసిన కార్యక్రమంలో ఈరోజు తిరుమలకి వెళ్ళాను. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో సభ్యత నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నన్ను వేశారు. దానికి నేను ఇక్కడ ఉన్న సోదరులందరూ నాకు తెలిసి ఇదివరకు నుంచి నేను అధికారం లేనప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా నేను తిరిగాను కాబట్టి ఇక్కడ మిత్రులకి ఇలాగా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి, మిమ్మల్ని క్యాజువల్గా కలిసి వెళ్తాను, మనం ఏదన్నా ఎక్కడైనా కూర్చునే అవకాశం కల్పించమని నేను ఇక్కడ సుజయ్ని, మరి అదేవిధంగా సుధాకర్ గారిని, అలా శ్రీధర్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ అడిగితే వాళ్ళు అలాగే ఒకసారి మనం కలుద్దామండి, మీరు వచ్చేటప్పుడు ఇక్కడ హాల్లో పెడతాం, మీరు రమ్మని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మన కార్యకర్తలని, వీర మహిళల్ని, ఎవరైతే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాలంటీర్గా పనిచేసిన పాత వాళ్ళు కానీ తీసుకుని మళ్ళీ దాంట్లో మధ్యలో కొంతమంది చేయని వాళ్ళు కానీ అది దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసి ఈ వివరాలన్నీ పార్టీ ఆఫీస్ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసాం.
అంతే తప్ప దీనికి వేరే రాజకీయ ఇదేం లేదు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, వివిధ హోదాల్లో ఉన్న ఇన్ఛార్జీలకి, నాయకులకి అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తీసుకుని చాలా అదే కసితో ఈసారి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా క్రియాశీలక సభ్యత్వ నమోదులో చూపించి మన మార్క్ని ఈ రాష్ట్రానికి అదేవిధంగా తెలియజేసి పవన్ కళ్యాణ్ గారికి మన జిల్లాని మరొకసారి ఈ కంచుకోటగా మనం చేసి చూపించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బొలిశెట్టి సేనన్న నాయకత్వంలో ఆయన సూచనలతో ఇంకా బాగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. నాయకులతో మాత్రమే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు రాత్రి లోపల మనకి పార్టీ హైకమాండ్ ఆదేశించినట్టుగా ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రతి ఒక్క మండలాధ్యక్షుడు కానీ, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్ కానీ, అదేవిధంగా జిల్లా కమిటీ, నగర కమిటీలు నాయకులు, సభ్యులు కానీ ఈరోజు రాత్రి లోపల దయచేసి మీ ఇన్ఛార్జీలకు కానీ, పిఓసీలకు కానీ ఈరోజు పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో మనం బొలిశెట్టి సేనన్న నాయకత్వంలో జనసేన పార్టీ ఎంతో బలంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ ఇటుపక్క తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కన్నా మనం ఎక్కువ కార్యక్రమాలు చేసి జనసేన బలం అంటే ఇది, జనసేన పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంటే నెల్లూరు జిల్లా అని చెప్పి మనం చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనకి మరొక అవకాశం వచ్చింది. దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు మనం 2014లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ అల్హరి సుధాకర్ని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకి నమస్కారం. ముఖ్యంగా మన నెల్లూరుతో దృఢ సంకల్పంతో ఒక మనకి బాహుబలి అని బిరుదించారు పవన్ కళ్యాణ్ గారి. ముఖ్యంగా స్టేజీని అలంకరించి మనకి నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బొలిశెట్టి శ్రీనన్న గారిని నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.